ఈరోజు మనము డాక్టర్ అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటున్నాము. ఈయన ఒక కులానికి, మతానికి, రాజకీయ పార్టీలకి, ప్రాంతానికే సంబంధించిన వ్యక్తి కాదు. మొత్తం దేశ ప్రజలంతా ఈయన్ని స్మరించుకోవాల్సిన వ్యక్తి. ఈయన ఈరోజు మనము ఇదే భావంతో ఇక్కడ ఆయన జయంతిని జరుపుకుంటున్నాము. ఈయన బడుగు బలహీన వర్గాలకు చట్టసభలలో అవకాశం కల్పించవలసిందిగా దాదాపు 40 సంవత్సరాల పాటు ఆయన కృషి చేశారు. ఆయన కృషి ఫలితంగా ఈరోజు మనము చట్టసభల్లో ప్రత్యక్షంగా చూస్తున్నాము. అలాగే మహిళల విద్య కోసము మొట్టమొదటిసారిగా పోరాడిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు అందుకు గాను మన దేశంలో మొట్టమొదటి రాష్ట్రపతి, మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, దేశ రాజధాని ముఖ్యమంత్రి మహిళ, అలాగే దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, అలాగే మొన్న రీసెంట్ గా సునీత విలియమ్స్ కూడా మనము ఆదర్శంగా తీసుకోవచ్చు. ఆయన చేసిన ఆ రోజు మహిళల కోసం పోరాట చేసిన దీక్ష ఫలితంగా ఈ రోజు మహిళలు చట్టసభలలో కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. అలాగే ఆయన సమాజం కోసము, న్యాయం కోసము, సమానత్వం కోసము ఎంతో పోరాడారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గురించి ఇప్పుడు సీనియర్ నాయకులు